పొజిషన్ లిమిట్స్లో అద్వికా ట్రేడింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ మీద మనము జూన్ నెలలో ఒక కేసు కట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, యశ్వంతపురం లిమిట్స్లో, సత్యనారాయణపురం లిమిట్స్లో యూపిక్స్ అనే ఒక కంపెనీ, అదేవిధంగా ఈరోజు మాచివరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అద్వికా ట్రేడింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ రెండు కూడా ప్రజల దగ్గర నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు వసూలు చేసి ప్రజల్ని మోసం చేసిన విషయం మీకు అందరికీ తెలుసు. సో ఈ రెండు కేసెస్ కూడా చాలా సెన్సేషన్ అయినాయి. సో ప్రతి కేసులో కూడా వందల సంఖ్యలో డిపాజిటర్స్ ఉన్న నేపథ్యంలో దీన్ని పోలీస్ కమిషనరేట్ ఒక ఛాలెంజ్గా తీసుకొని ఈ రెండు కేసెస్ని కూడా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. యూపిక్స్లో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, ముద్దాయిని అరెస్ట్ చేసి ప్రాపర్టీస్ అటాచ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ అద్వికా ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి టోటల్ నెక్స్ట్ బాబు ఇందులో ఈ సెక్షన్స్ కింద 61(2) BNS పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ కాన్స్పిరసీ, అదేవిధంగా చీటింగ్ అండ్ డిజానెస్ట్లీ ఇండ్యూసింగ్ డెలివరీ ఆఫ్ ప్రాపర్టీ, పనిష్మెంట్ ఫర్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ కింద, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సెక్షన్ 5 కింద ఈ 248/2025 అనే కేసుని మనం కట్టడం జరిగింది. నెక్స్ట్ ఇందులో ముఖ్యంగా 1417 మంది డిపాజిటర్స్ ఉన్నారు. మీరు లాస్ట్లో చూస్తే అర్థమవుతుంది. 1417 మంది ఇన్వెస్టర్స్, టోటల్ 413 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. 355 కోట్లు వెనక్కి వచ్చింది. నెట్ ఎక్సెస్ 144 కోట్లు. ఇది చెప్తాను మీకు ఎలాగనేది చెప్తాను. మీరు ఫస్ట్ కాలం ఫస్ట్ రో చూస్తే ఈ 1417 మంది డిపాజిటర్స్లో ఫస్ట్ రోలో చూడండి, 1139 మంది డిపాజిటర్స్ దే ఆర్ లూజర్స్. అంటే వారు 255 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి తిరిగి 120 కోట్లు వెనక్కి వచ్చింది. అంటే 135 కోట్లు లాస్ అన్నమాట. సో వీళ్ళందరినీ కూడా లూజర్స్ అనే ఒక గ్రూప్గా తయారు చేయడం జరిగింది. ఒక 204 మంది గెయినర్స్. సో వీళ్ళు 35 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 56 కోట్లు వాళ్ళకి వచ్చింది. అంటే 21 కోట్లు ఈ గెయినర్స్కి ఎక్సెస్ వచ్చింది. నో గెయిన్ నో లాస్. 12 మంది డిపాజిటర్స్ 1.8 crores పెడితే 1.8 crores వెనక్కి వచ్చింది. తర్వాత ఇది కాకుండా ఏజెంట్స్, ఈ ఏజెంట్స్ ఒక 30 మంది ఏజెంట్స్ లూజర్స్ ఉన్నారు. ఈ లూజర్స్ 54 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 45 కోట్లు మాత్రమే రిసీవ్ అయింది. అంటే 9 కోట్లు వాళ్ళకు కూడా లాస్ ఏజెంట్స్కి, ఒక 30 మంది ఏజెంట్స్కి. ఇంకొక 32 మంది ఏజెంట్స్కి ఎక్సెస్ అమౌంట్ ఉంది. అంటే 54 కోట్లు వాళ్ళు పెట్టుబడి పెట్టి 105 కోట్లు రిసీవ్ చేసుకున్నారు. సో వీళ్ళకి వచ్చేసి 49 కోట్లు ఎక్సెస్ వచ్చింది. తర్వాత మీడియేషన్ కంపెనీస్లో ఇతను ఏం చేసేవాడు, ఈ డబ్బులన్నీ కలెక్ట్ చేసి కబానా అండ్ మల్టీ బ్యాంక్ అనే 2 కంపెనీస్లో ఫారెక్స్ ట్రేడింగ్ కంపెనీస్లో పెట్టేవాడు. సో ఈ పెట్టిన సందర్భంలో వీళ్ళకి 14 కోట్లు ఎక్సెస్, అంటే మీడియేషన్ కంపెనీస్కి 14 కోట్లు ఎక్సెస్, అంటే వీళ్ళకి లాస్ వచ్చింది. పెట్టుబడి పెడితే వీళ్ళకి లాస్ వచ్చింది. తర్వాత ఆదిత్య ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కింద 8 కోట్లు ఖర్చు అయిపోయింది. ఆదిత్య పర్సనల్ ఎక్స్పెన్సెస్, ఈ ఆదిత్య అనేవాడు ఎవరైతే ఉన్నాడో వాటి పర్సనల్ ఎక్స్పెన్సెస్ కింద మీకు అందరికీ తెలుసు, నోవాటెల్లో ఆల్మోస్ట్ ఒక లగ్జూరియస్ లైఫ్ ఆయన గడపడం జరిగింది. ఆయన 12.5 crores పర్సనల్ ఎక్స్పెన్సెస్. లెక్క తేలంది 39.5 కోట్లు లెక్క తేలేదు. మొత్తం మీద 144 కోట్లు ఎక్సెస్ వచ్చింది. సో ఇందులో మన 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 మనకు కావాల్సింది ఏంటంటే లూజర్స్ 135 కోట్ల లూజర్స్ డబ్బులు ఇప్పించడం అనేది మన కార్యక్రమం. అంటే 1139 మంది లూజర్స్కి న్యాయం చేయాలనేది మనము ఈ కేసులో. ఎందుకు ఈ కేసు అంటే ఈ పాపం వీళ్ళంతా కూడా రాంగ్ఫుల్ లాస్ అయ్యారు కాబట్టి ఈ 135 కోట్లు డబ్బులు వాళ్ళకి ఇప్పించడం అనేది మనకున్న ఛాలెంజ్. సో మీకు అందరికీ తెలుసు, మామూలుగా ఈ వైట్ కాలర్ అఫెన్సెస్లో అంత ఈజీగా డబ్బులు రావు. సో ప్రజలకి ప్రతి సందర్భంలో అప్రమత్తం చేస్తున్నాము. మీరు దయచేసి ఈ చిట్స్లో, అనాథరైజ్డ్ చిట్స్లో మీరు కానీ ఇన్వెస్ట్ చేస్తే ఈరోజు కాకపోతే ఏ రోజైనా దే ఆర్ బౌండ్. అదేవిధంగా ప్రైవేట్ చిట్స్ కూడా నేను చెప్తాను, ప్రైవేట్ చిట్స్ కూడా ముందు వేస్తూనే ఉంటాడు, చిట్టు వేస్తాడు. ఏదో ఒక సందర్భంలో ఈ ప్రైవేట్ చిట్స్ కూడా ఏదో ఒక సందర్భంలో మోసం చేసేది మాత్రం పక్క గ్యారెంటీ 100%.
అది ప్రజలు గమనించాలి. దయచేసి ఆథరైజ్డ్ చిట్స్లోనే మీరు ఇన్వెస్ట్ చేయండి. అంతేగాని అనాథరైజ్డ్ చిట్స్లో చేస్తే దే ఆర్ బౌండ్ టు చీట్ యూ. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో మీకు చీటింగ్ అనేది చేస్తాడు. సో డబ్బులకి ఆశపడద్దు, డబ్బులు ఊరికే రావు, ఆశపడద్దు. వీడేదో 10% 15% ఇస్తానన్నాడని చెప్పేసి పొలవమని ఒకరు ఇది పెట్టేసి వారిని చూసి ఫస్ట్ బాగానే ఉంటుంది, వెనక్కి ఇస్తున్నట్టే ఉంటాడు. చాలా రిటర్న్స్ విపరీతంగా వస్తున్న దాంట్లో ఆశకి పోసేసి మనము ఆ గ్రీడ్ అనేది మనిషిని చంపేస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. సో ఈ 135 కోట్లని వీళ్ళకు వెనక్కి ఇప్పించడము, తర్వాత ఏజెంట్స్ ఉన్నారు, లూజర్స్ ఏజెంట్స్ ఉన్నారు, వీళ్ళకు కూడా 9 కోట్లు పోయింది. అంటే 144 కోట్లు అనేది మనము వెనక్కి ఇప్పించగలిగితే మనము ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్టే. సో దాని గురించే మేము ఇన్ని రోజులు ఈ 1417 మంది ఎవరైతే ఉన్నారో వీరందరినీ ఎగ్జామిన్ చేయడం జరిగింది. కొన్ని టీమ్స్ అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి మాకు ఒక 4-5 months పట్టింది. సో ఈ 1417 మందిని మనము ఎగ్జామిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఆ రెండో లైన్లో ఉన్న గెయినర్స్ 204 మంది గెయినర్స్ వాళ్ళు 35 కోట్లు ఇన్వెస్ట్ పెట్టి 56 కోట్లు తీసుకున్నారు. అంటే వీళ్ళు అనాథరైజ్డ్ చిట్స్లో డిపాజిట్ చేసి గెయిన్ పొందడం కూడా నేరమే. నేను ముందు పోయిన కేసులో కూడా చెప్పాను, యూపిక్స్ కేసు. ఆ 20 కోట్లు వెనక్కి ఇస్తే సరే, మిస్టేక్ ఆఫ్ యాక్ట్ కింద మిమ్మల్ని ఏదో మనము క్షమించేసి వదిలేయచ్చు. లేదంటే ఆ 204 మంది కూడా అక్యూజ్ అవుతారు. దయచేసి అర్థం చేసుకోండి, ఆ 21 కోట్లు వెనక్కి ఇవ్వండి. సో అది ఒకటి. అది మన బ్యాంకులో ఒక అకౌంట్ ఉంటుంది, కోర్టు సంబంధించిన అకౌంట్ ఉంటుంది. దానికి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి మాకు ఇస్తే అది మనం రికవరీకి చూపించడానికి అవకాశం ఉంటుంది. సో దాని మీద ఇంకా నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ముందుగా ప్రధానమైన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 204 మంది గెయినర్స్ కూడా నోటీసులు పంపించడం జరుగుతుంది. ఇప్పటికే కొందరు అప్రోచ్ అయ్యి మాకు వచ్చిన ఎక్సెస్ అమౌంట్ మేము రిటర్న్ చేస్తామని చెప్తున్నారు. సో ఆ 21 కోట్లు కొద్దిగా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరిగితే ఆ 21 కోట్లు మనకు వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఏజెంట్స్ లూజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా 30 మందికి 9 కోట్లు లాస్ వచ్చింది. కాకపోతే వాళ్ళు లాస్ వచ్చింది కాబట్టి వాళ్ళ మీద మనం కేసు కట్టట్లేదు. బట్ ఫ్యూచర్లో ఒకవేళ 9 crores మాకు 144 కోట్లు రికవరీ అయినా 9 కోట్లు ఇచ్చేది ఉండదు. సో మన ఆబ్జెక్టివ్ వచ్చేసి 135 crores వెనక్కి ఇప్పించడం మన ఆబ్జెక్టివ్. అయితే ఎలాగా అనేది దీని మీద చూడడం జరిగింది. చూస్తే నెక్స్ట్ స్లైడ్. అయితే ఇప్పుడు మనం ఏం చేసామంటే 52 ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసాం. ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో అద్వికా సంబంధించిన మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో అతని బంధువులు, తర్వాత కొందరు ఏజెంట్స్, వారి యొక్క ప్రాపర్టీస్ 52 ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటి డాక్యుమెంట్ వాల్యూ 20 కోట్లు, మార్కెట్ వాల్యూ 100 కోట్లు. సో ఈ 52 ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు మనం అటాచ్ చేస్తున్నాము. గవర్నమెంట్కి రాసి గవర్నమెంట్ నుంచి జియో తెప్పించుకొని కోర్టులో 52 ప్రాపర్టీస్ కూడా వేయడం జరుగుతుంది. సో 100 crores దీని నుంచి వస్తుంది అనేది మన ఆలోచన. కాకపోతే ఇదంతా కూడా కొద్దిగా డిలేడ్ ప్రాసెస్. ఇది కోర్టులో ట్రయల్ నడిచిన తర్వాత ముద్దాయికి శిక్ష పడిన తర్వాత ఈ ప్రాపర్టీస్ అంతా కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో 100 crores అనేది మనకు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈ 100 crores, ఇందాక నేను చెప్పిన 21 crores వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు రికవర్ 21 crores ఫ్రమ్ గెయినర్స్. నెక్స్ట్, అది కాక ఇప్పుడు మీరు చూశారు 580 గ్రాముల గోల్డు, 8.3 కేజీల సిల్వరు, 23 లక్షల క్యాష్, ఇవి మనము సీజ్ చేయడం జరిగింది. సో ఇవంతా కూడా అరౌండ్ ఒక 1 crore వర్త్ ప్రాపర్టీస్ ఇవి ఉంటుంది. నెక్స్ట్, ఈ కంపెనీ అకౌంట్స్లో 32 లక్షలు, మీడియేషన్ అకౌంట్స్లో 50 లక్షలు, ట్రేడింగ్ అకౌంట్స్లో 53 లక్షలు, ఏజెంట్ అకౌంట్స్లో 1.2 crores, ఇంకొక 2.82 crores బ్యాంక్ అకౌంట్స్లో డబ్బులు ఉన్నాయి, ఇవి హోల్డ్ చేయడం జరిగింది. సో ఈ 2.82 crores కూడా మనకు కేసు అంటే ఆల్మోస్ట్ ఒక 4 crores వరకు ప్రాపర్టీ రికవర్ అయిందని చెప్పొచ్చు. 100 crores 21 crores రావాలా, 100 crores వచ్చేసి మన అటాచ్మెంట్స్, ప్రాపర్టీస్ అటాచ్మెంట్ జరుగుతుంది. తర్వాత ముందు ఫస్ట్కి వెళ్ళి బాబు స్లైడ్, మెయిన్ స్లైడ్కి వెళ్ళి, అది నెక్స్ట్. అది ఇక్కడ 9వ కాలంలో అమౌంట్ విత్ ఆదిత్య 39.5 కోట్లు వీడు ఎక్కడ పెట్టాడు అనేది అర్థం కావట్లేదు. వీడు ఏమన్నా వేరే కంట్రీస్లో పెట్టేసాడా? ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రేడింగ్ కంపెనీ కబానా అండ్ మల్టీ బ్యాంక్లో పెట్టాడు. సో ఇది చూస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అది ఎటువంటి మనకు
క్లూస్ దొరకట్లేదు. కాకపోతే ఆ ప్రాపర్టీస్గా మీకు చూపించిన 100 crores ప్రాపర్టీస్గా మార్చాడా అనేది మనం తేలాల్సి ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి 100 + 21 + 4 125 crores 135 crores లోజర్స్కి ఈ 125 crores మనం కానీ కేసు జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తే అందరికీ న్యాయం చేయొచ్చు అనే అవకాశం ఉంటుంది. సో దాని గురించే ప్రయత్నాలు చేస్తున్నాము. అద్వైక కేసు అదేవిధంగా యూపిక్స్ కేసు ఈ 2 కేసులు కూడా మనము స్పెషల్ కోర్టులో ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత గవర్నమెంట్కి రాసి ఖచ్చితంగా ఈ 2 కేసెస్లో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం కాబట్టి ఈ 2 కేసెస్లో ఖచ్చితంగా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి స్పెషల్ కోర్ట్ వేపించి త్వరగా మనకు ఇది కంప్లీట్ అయ్యేటట్టు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేట్టు చూస్తాము. ప్రజలకు ఒక విన్నపము, దయచేసి ఇటువంటి వైట్ కాలర్ అఫెన్సెస్ బారిన పడద్దు. మీరు చాలా దాంట్లో చాలా లూజ్ అవుతారు. సో ఇటువంటి కేసెస్ ఇంకా కొన్ని ఉన్నాయనేది మాకు తెలుస్తూ ఉంది. సో ప్రైవేట్ చిట్ వాళ్ళకు కూడా అందరికీ చెప్తున్నాము, ప్రైవేట్ చిట్స్ వేస్తే ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒక సమయంలో లాస్ అవుతారు కాబట్టి దయచేసి వీటికి దూరంగా ఉండాల్సిందిగా నేను ప్రజలని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో అరెస్ట్ చేసిన వాళ్ళ లిస్ట్ ఒకసారి చదవండి. ఆదిత్య 43 సంవత్సరాలు, లక్ష్మీ ఎన్క్లేవ్ అపార్ట్మెంట్, బల్లెంవారి వీధి, A1 ఈయన అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన భార్య తాడేపల్లి సుజాత, సో ఈమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. గాదంశెట్టి బాలకృష్ణమూర్తి, ఇతను కూడా ఒక ఏజెంట్, టిప్స్ మీకు అందరికీ మంచి టిప్స్ ఇస్తారని చెప్పి ఇది ఎలాగ ఇన్వెస్ట్ చేయాలా టిప్స్ ఇస్తారని చెప్తూ అతను 9 కోట్లు కొట్టేశాడు. ఈ గాదంశెట్టి బాలకృష్ణమూర్తిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గాదంశెట్టి నాగలక్ష్మి కుమారి, బాలకృష్ణమూర్తి గారి మిస్సెస్, 41 years, ఈమెను కూడా మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 అరెస్ట్ చేయడం జరిగింది. ఇందాక చెప్పినట్టు గెయినర్స్ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఏజెంట్స్ ఎక్సెస్ డబ్బులు తీసుకున్న ఏజెంట్స్ ఒక 32 మంది ఉన్నారు. సో వీళ్ళని ఇద్దరిని కూడా మనకు 204 గెయినర్స్ ఏజెంట్స్ ఎక్సెస్ తీసుకున్న 32 మంది వీళ్ళ మీద కూడా డబ్బులు వెనక్కి ఇస్తే కేసు ఉండదు, లేదంటే కేసు ఉంటుంది, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ కేసులో ముందు నుంచి బాగా దీంట్లో తిరుమలేశ్వర రెడ్డి గారు క్రైమ్ డీసీపీ ఆయనకి ఈ కేసును ఇన్వెస్టిగేషన్కి సూపర్వైజ్ చేయమని వారికి ఇవ్వడం జరిగింది. వారి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఏసీపీ లతా కుమారి, అదేవిధంగా సెంట్రల్ ఏసీపీ దామోదర్ గారు మరియు ఒక 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసేసి దాదాపు 1355 మందిని 1417 మందిలో 1355 మందిని వాళ్ళు విచారించడం జరిగింది. సో చాలా అద్భుతంగా కొన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్, ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ బాగా చేశారు. అదేవిధంగా టెక్నికల్ సాక్ష్యాలను కూడా సేకరించడం జరిగింది. తర్వాత ఫోరెన్సిక్ ఆడిటింగ్ చాలా ఎక్సలెంట్ ఇన్వెస్టిగేషన్ చేశారు. వీ హ్యావ్ ఎనఫ్ ఎవిడెన్స్ టు కన్విక్ట్ ద అక్యూజ్డ్. సో ఇది ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాం కాబట్టి త్వరలో మిగతా ముద్దాయిని కూడా వాళ్ళు ఏదో రికవరీనా లేదంటే అరెస్ట్ అనేది వాళ్ళు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అయిపోతున్న తర్వాత త్వరలో ఛార్జ్ షీట్ వేసి దీన్ని ఒక లాజికల్ ఎంట్రీకి తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకే కదా ఏజెంట్స్ ఆ 32 మంది ఎక్సెస్ ఉన్న 32 మందిని మనము అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా డబ్బులు ఇస్తే మనకు బేసిక్లీ మనకు ప్రజలకి న్యాయం జరగాలి. ప్రజలకు న్యాయం జరగాలంటే వాళ్ళు పోయిన డబ్బులు వాళ్ళకి రావాలి. సో అది కూడా చూస్తున్నాము. లోజర్స్ పాపం వాళ్ళు వెనక్కి ఇచ్చేసారు టోటల్ ఏజెంట్స్. అంటే ఏజెంట్స్ కూడా కొన్ని సందర్భాలు తెలియక జరుగుతూ ఉంటుంది. సో కొందరు తెలియక ఏజెంట్గా ఉండి చేయడం జరిగింది. కొందరు తెలిసే కావాలనే గెయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఆ ఏజెంట్స్ గెయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ ఫెలోస్. సో వాళ్ళు కూడా మనము మొత్తము ప్రాపర్టీస్ సీజ్ చేస్తున్నాము. మన డబ్బులు వెనక్కి ఇస్తే వీ మే కన్సిడర్, వాళ్ళ వెరాసిటీని బట్టి వీ మే కన్సిడర్. అందుకే దాదాపు 100 crores మనము వర్త్ ప్రాపర్టీస్ 52 ప్రాపర్టీస్ మనం గుర్తించాము. ఇంకేదైనా బినామీలు దగ్గర ఉంది అంటే మాకు చెప్తే ఖచ్చితంగా దాని మీద కూడా ఇన్వెస్టిగేట్ చేసి మనము సీజ్ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఉన్న 135 crores ఆల్మోస్ట్ మనకు అంత వర్త్ ప్రాపర్టీస్ అయితే మనము ఇప్పుడు అటాచ్ చేయబోతున్నాం. ఇంకా ఉన్నా కూడా మన ప్రజలు ఇంకా ఉన్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా దాని మీద కూడా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ.